హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్ చెప్పారు. ఈ నెల 21న మరోసారి ట్రయల్ రన్ ఉంటుందన్నారు. వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పటికే 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్, ప్రయాణికుల నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ట్రయల్ రన్ ఉంటుందన్నారు. ఈ ట్రయల్ రన్లో 150 మంది సిబ్బంది పనిచేస్తారని, ట్రయల్ రన్ తర్వాత వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ సిపి జోయల్ డేవిస్. డ్రోన్ విజువల్స్ తీసుకున్నాము, అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము, దెన్ కెమెరా విజువల్స్ కూడా తీసుకొని ఎక్కడ ఫ్రిక్షన్ వస్తున్నాయి అన్నది స్టడీ చేసి జిహెచ్ఎంసి వారు సహాయంతో ఆ చిన్న కరెక్షన్స్, మీడియన్ ఓపెనింగ్స్ ఎక్కడైతే చేయాలో అది కూడా చేయమని కోరినాము. దానిలో ఒక 60 to 70% పూర్తి అయినాయి. సో ఈ పరిస్థితిలో ఇంకా పనులు వేగవంతం చేయాలంటే మనకి ట్రాఫిక్ వన్ వే త్వరగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కమింగ్ సండే కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళొకసారి ఫుల్ డే, అంటే మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఈ వన్ వే ట్రయల్ మళ్ళీ కండక్ట్ చేస్తాము. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే విత్ ఇన్ ఎ వీక్ పర్మనెంట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాం.